డాడీ తొందరగా పిలవండి ప్లీజ్. తొందరగా రమ్మనండి. ఒక్క నిమిషమే ఉంది. వెనక్కి పదండి. ఏం జరగదు. కృష్ణ నీకు అసలేం కాదు, నువ్వేం భయపడకు. కృష్ణ చెయ్యలా పెట్టమ్మా. సాగర్ ఏదో ఒక చేద్దాం ఉండు. ఏం చేస్తున్నావు సాగర్? వైర్ కట్ చేస్తున్నాను ఉండు. వచ్చారా? ఏయ్ కృష్ణ నీకేం భయలేదు, కంగారు పడకు. మేము ఉన్నాం నీతో పాటు, నీకేం కాదు. ఒక్క నిమిషం, నువ్వేం టెన్షన్ పడకు. ముందు దీన్ని తీసేయాలి, అర్జెంట్గా జాకెట్ తీసేయాలి. సాగర్ ఇటు నుంచి. ఒక్క నిమిషం మీరెడి. కృష్ణ నీకేం పర్వాలేదు కృష్ణ, నీకేం కాదు, మేము ఉన్నాం ఇక్కడ. నువ్వేం టెన్షన్ పడకు, అయిపోయింది. ఏం లేదు కృష్ణ, అయిపోయింది. ఇంకా 30 సెకండ్స్ ఉన్నాయి సాగర్. తొందరగా కానివ్వు. ఇంకా 20 సెకండ్స్, తొందరగా కానివ్వు. ఇంకా 15 సెకండ్స్ ఉంది సాగర్. త్వరగా తీ. త్వరగా కానీ సాగర్. లేదండి. పదండి, త్వరగా బయటికి పదండి. అత్తయ్య, సాగర్ ఫోన్ దొరకట్లేదు, గంగ ఫోన్ దొరకట్లేదు. వాళ్ళ కృష్ణ కనిపించిందో లేదో, తనకేమైందో. తనకేం కాదు కదా? నాకు చాలా కంగారుగా ఉంది. ఎలా తెలుసుకోవడం? అత్తయ్య, కృష్ణకి సాగర్ వాళ్ళ నాన్నగారికి ఏమన్నా జరిగితే గనక నా పాపానికి ప్రాయశ్చిత్తమే ఉండదు. గంగ ఎంతో కరెక్ట్ గా చెప్పింది, ఇదంతా నా వల్లే జరిగిందని. ఇప్పుడు నా కారణంగానే నా భర్త, నా మనవరాలు ప్రాణాపాయంలో పడ్డారు. ఊరుకో కొడలా, కంగారు పడుకో. ఊరుకో. నిన్ను నువ్వే ఎందుకలా నిందించుకుంటావు? నా పొరపాటు కూడా ఉంది కదా. ఏం పర్వాలేదు, ఒక రకంగా చూస్తే మంచి జరిగింది. ఆ మేలి ముసుగు మాత అసలు రూపం బయటపడిపోయింది. లేదంటే మనం ఇంకా మోసపోతూనే ఉండేవాళ్ళం. నాకు నమ్మకం ఉంది, శాలిగ్రాముడు ఎలాగోలాగా కృష్ణని, చిన్నని, గంగని కాపాడుతాడు. నువ్వేడవకు. డాక్టర్ గారు, మిస్టర్ గంగా చతుర్వేది ఎక్కడుంది? తను కృష్ణని తీసుకురావడానికి వెళ్ళింది. ఏం జరిగింది డాక్టర్ గారు? మా అబ్బాయి క్షేమంగా ఉన్నాడా? వాళ్ళని త్వరగా రమ్మని చెప్పండి. నిరంజన్ గారి పరిస్థితి అంతగా ఏం బాలేదు. మనం ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు. కృష్ణ, మంచినీళ్ళు తాగమ్మా. కొన్ని నీళ్ళు తాగు. అమ్మా కృష్ణ, కొంచెం మంచినీళ్ళు తాగు. సాగర్, ముందు మనం వెనక నుంచి వెళ్దాం. ఆగు, ఎక్కడికి పారిపోతావు? గంగా,
ఏమైంది డాక్టర్ గారు? డాక్టర్ అసలు ఏం జరిగింది? అదే కనుక్కోవాలి. నర్స్ ఇక్కడికి వచ్చి చూసేసరికి నిరంజన్ గారి మాస్క్ తీసేసింది. ఆక్సిజన్ మాస్క్ తీసేశారా? దాంతో ఆయనకి ఊపిరాడడం కష్టమైపోయింది. నేను ఎంతగానో ప్రయత్నించాను, కానీ ఆయన పరిస్థితి మరింత విషమిస్తోంది. వెంటనే ఆపరేషన్ చేయాలి. వీరిని వెంటనే ఆపరేషన్ థియేటర్కి తీసుకురండి, తొందరగా. ఓకే సార్. త్వరగా. సాగర్, ఏమైంది? కృష్ణ లేదు ఇక్కడ. కృష్ణ 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 ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. కృష్ణ 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 ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇప్పుడు ఎక్కడ వెతుకున్నావు? సాగర్, కృష్ణ కనిపించిందా? లేదు, కనిపించలేదు. సాగర్, నాకు కూడా ఎక్కడ కనిపించలేదు. ఆయన హాస్పిటల్ నుంచి ఎలా మాయమైపోతుంది? ఒకవేళ ఆ మేలు ముసుగు మాత ఇక్కడ కూడా వచ్చింటుందా? ఇదంతా అసలు మన పొరపాటే. తనని హాస్పిటల్లో ఒంటరిగా వదిలి ఉండాల్సింది కాదు. అసలు మనం ఇంటికి ఎందుకు వెళ్ళాం? మనం చాలా తప్పు చేశాం గంగా. అంతకుముందు ఆ ల్యాబ్ అసిస్టెంట్ ని కొనేసినట్టే ఇప్పుడు కూడా అదే విధంగా హాస్పిటల్లో కూడా ఎవరినో కొనేసింది. డాక్టర్ చెప్పిన ప్రకారం నాన్నగారు ఆక్సిజన్ మాస్క్ లాగేసింది. ఇదంతా 100% ఆవిడ చేసిన పనే. దానికి చాలా ధైర్యం వచ్చేసినట్టుంది. చెప్పండి అన్నయ్య. సాగర్ విను, నేను మామ్ని నాన్నమ్మని తీసుకుని హాస్పిటల్కి వస్తున్నాను. అక్కడంతా బానే ఉందా? నాన్నగారు కృష్ణ? లేదన్నయ్య, ఇక్కడ ఏదీ బాగోలేదు. నాన్నగారి ఆక్సిజన్ మాస్క్ ఎవరో లాగేశారు. ఏంటి? డాక్టర్ గారు ఇప్పుడే అన్ని లోపలికి తీసుకెళ్లారు. ఇక కృష్ణ ఎక్కడుందో ఏమిటో తెలియట్లేదనయ్య. నువ్వేం కంగారు పడుకో, మేము కాసేపట్లో అక్కడికి వస్తాం. ఏమిటి? ఏం జరిగింది? గంగా, నేను అటు చూస్తాను, నువ్వు ఇటు చూడు. పద, నడు. ఊరికే గొడవ చేసావంటే నీ ప్రాణాలు తీసేస్తాను. నోర్మై, ఊరికే గొడవ చేయకు. పోనీ గర్వంగా చెప్పుకోవచ్చు, తన కొడుకు ఒక పనైనా పూర్తిగా నిర్వహించాడని. ఇక నాకు నీతో ఎలాంటి అవసరమూ లేదు కృష్ణ. పద, ఇక అందరికీ నువ్వు టాటా బాయ్ బాయ్ చెప్పేయాల్సిన సమయం వచ్చేసింది.